చూడండి. హాయ్ ఆల్, వెల్కమ్ టు ఈ ఛానల్ మనది. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ముందుగా మీకు అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ అండ్ హ్యాపీ సంక్రాంతి. బ్లాగ్ ఏంటంటే సంక్రాంతి కదా, మురుకులు చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం, మీకు కూడా చూపిస్తా ఎలా చేస్తాను అనేది. సో చూడండి, నేను చేసే విధానం చూపిస్తున్నా మీకు మురుకులు. సో చూడండి, నేను 4 కప్స్ బేసన్ వేస్తున్నా, శనగపిండి. 4 కప్స్ శనగపిండికి 1 కప్ రైస్ ఫ్లోర్ వేస్తాను నేను. సో ఈ మురుకులు మొత్తం శనగపిండితో చేసిన మురుకులు యాక్చువల్గా. సో 4 శనగపిండి, 1 కప్ రైస్ ఫ్లోర్ అన్నమాట. సో ఇప్పుడు పసుపు ఒక 1/2 స్పూన్, సాల్ట్ ఒక 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ సాల్ట్కి మళ్ళీ 3 స్పూన్స్ కారము. నేను కారం ఎక్కువనే తింటాను, సో మీకు కారం వద్దనుకుంటే కొంచెం తక్కువ వేసేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ అజ్వైన్ అనమాట. ఇట్లా అజ్వైన్ క్రష్ చేసుకోవాలి, క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇట్లా, సో దట్ మంచిగా కలుస్తుంది. 1/2 స్పూన్ జీలకర్ర అనమాట, ఇది కూడా క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. అవి ఉంటాయి కదా షేప్స్ మురుకులకి, అయితే చాలా సన్నగా ఉన్న దాంతో మీరు చేస్తున్నట్టయితే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వాటర్లో మిక్స్ చేసి దీంట్లో వేయండి. వాటర్లో మిక్స్ చేసి ఆ పైన ఉన్న పలుపు మొత్తం తీసేసి జస్ట్ జ్యూస్ వేయండి, ఎందుకంటే మీరు ఒత్తుతున్నప్పుడు దాంట్లో ఇరుకుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అంత సన్నగా దాంట్లో చేయట్లేను కాబట్టి కొంచెము నెక్స్ట్ సైజ్ తీసుకుంటున్నా. సో నాకు వాటర్లో మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, నేను డైరెక్ట్ వేసేస్తున్నా ఇట్లా. ఇప్పుడు నేను మెల్టెడ్ బటర్ తీసుకుంటున్నాను. బటర్ వేడిగా ఉండాలి, సో అప్పుడు మాత్రమే మీకు ఇట్లా క్రిస్పీగా వస్తాయి. అది కొంచెం బటర్ పోసుకోవాలి. సో ఇలా వెడల్పుగా ఉన్నది, కొంచెం డీప్గా ఉన్నది తీసుకోండి ఏదైనా సరే. నా దగ్గర ఇది ఉంది. ఆయిల్ పోసుకోవాలి, కొంచెం ఎక్కువనే పడుతుంది, అప్పలు కదా. ఇప్పుడు ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేయాలన్నమాట, ముందే వేయొద్దు, సరిగ్గా కలవదు మీరు అన్నీ ఒకటేసారి వేసి వాటర్ పోసేస్తే. సో ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి, ఇలా రావాలన్నమాట మీకు, ఇట్లా ఒక ముద్దలాగా రావాలి. మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ కూడా మీరు కొంచెం వామ్ ఉంటే బెటర్. వాటర్ చల్ల నీళ్ళు కూడా పోయొచ్చు, కానీ నేనైతే అలా చేయను. బోత్ బటర్ అండ్ వాటర్ షుడ్ బి హాట్ యాక్చువల్లీ. సో నేను ఫస్ట్ కొంచెం పోసి కలుపుతున్నాను. ఇప్పుడు ఇంకో సెకండ్ హాఫ్ అన్నమాట పోసి మంచి మిక్స్ చేసుకోవాలి. అంటే అందరూ ఏమో మొత్తం, కొందరేమో బియ్యం పిండితో చేస్తారనమాట మొత్తము, కానీ నేను అలా కాదు. నేను ఆల్వేస్ శనగపిండి యూజ్ చేస్తాను. బియ్యం పిండి చెప్పాను కదా, మొత్తం శనగపిండి అయితే జస్ట్ 1 కప్ ఆర్ 1/2 కప్ బియ్యం పిండి వేస్తూ ఉంటాను. సో మొత్తం అయితే బియ్యం పిండితో నేను చేయను. సో అంటే మా మమ్మీ వాళ్ళు ఇలాగే చేస్తారు, చిన్నప్పటి నుంచి చూస్తాం కదా,
నాకు ఇదే అలవాటు. అలా అనమాట. యా, సో ఇలా స్టిక్కీగానే రావాలన్నమాట. ఇట్లా వస్తేనే మీకు కొంచెం మంచిగా క్రిస్పీగా వస్తాయి. మీరు గట్టిగా చేయొద్దు, ఇలానే రావాలన్నమాట. నేనైతే ఈ సైజ్ తీసుకుంటున్నాను. మీరు మీ ఇష్టం, మీకు చిన్న సైజ్ కావాలంటే చిన్న తీసుకోండి. నేనైతే ఈ మీడియం తీసుకుంటున్నాను. నేను ఇలాంటి ప్రెస్ యూజ్ చేస్తున్నా. ఇది గన్ లాగా నాకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఇది ఇలా తిప్పడం కన్నా ఇది కొంచెం ఈజీ అనిపిస్తుంది. మీ దగ్గర ఎక్కడైనా అవైలబుల్ ఉంటే ఇది తెచ్చుకోండి. ఇది చాలా ఈజీ అనమాట. సో ఇట్లా ఫస్ట్ ఆయిల్ ఆర్ బటర్ గ్రీస్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో స్టిక్ అవ్వకుండా. సో ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత పిండి పెట్టాలి దాంట్లో. సో మీరు రైస్ ఫ్లోర్తో చేసే వాళ్ళైతే ఒక్కసారి ఇట్లా ఈ మెథడ్ ట్రై చేయండి. మొత్తం బేసన్ ఫ్లోర్తోని, శనగపిండితో చాలా బాగుంటాయి అసలు. నాకు తెలిసి మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది రైస్ ఫ్లోర్తోనే చేస్తారు. సో నార్మల్గా ఎప్పుడైనా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అట్లా నేను ఇలా ఈ మెథడ్ ట్రై చేస్తాను శనగపిండితోని. వాళ్ళు చాలా కొత్తగా బాగున్నాయి, చాలా క్రిస్పీగా మంచిగా ఉన్నాయి, నాకు అలా రావు, కొంచెం గట్టిగా వస్తాయి అని చెప్తారు. సో అదనమాట. ఒకసారి ట్రై చేయండి ఇలా, ఓకేనా? సో ఇలా వస్తుంది కదా, మనం ఈ పైనది ఇట్లా ప్రెస్ చేయాలి. ఈ చిన్న బటన్ ఇట్లా, ఇది బటన్ ప్రెస్ చేసి ఇది పైకి లాగాలన్నమాట. సో దట్ మీకు ఈ కింద పార్ట్ పైకి వచ్చేసి ఇలా మీకు పెట్టచ్చు, ఇలా టైట్ చేయడానికి అది. సో అది ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఈ పైనది మొత్తం ఇట్లా డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మీకు ఇక్కడ వరకు వచ్చేసరికి తెలిసిపోతుంది దాంట్లో పిండి అయిపోయినట్టు. సో ఇది బాగుంటుంది, నాకు ఇది వాడడానికి ఈజీ ఉంటుంది. సో రండి, మురుకులు దీంట్లో వేసుకోవడానికి ఇలా తీసుకుంటున్నాను. ఇలా ఒక పేపర్ పెట్టేసుకోండి, ఆయిల్ ఎక్కువ రాకుండా మురుకులకి. నేను ఎట్లా ప్రెస్ చేస్తున్నాను, మురుకులు ప్రెస్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. దాని తర్వాత హై ఫ్లేమ్కి చేంజ్ చేయండి. ఇలా మీకు చూస్తుంటే కొంచెం సాఫ్ట్ అనిపిస్తున్నాయి కదా వీడియోలో. సో అలా మీరు చూస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి ఏం అవ్వలేదు అనుకుంటాము, బట్ మారిపోతూ ఉంటాయి. సో చూసారు కదా, మనకు 2 రౌండ్స్ వచ్చినాయి అవి. దీంట్లో ఫస్ట్ పెట్టిన పిండి ఇది మొత్తం కిందికి వచ్చేసింది చూడండి. ఇంకో చూడండి, ఇలా చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఈ ప్యాన్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, ఇది నాన్ స్టిక్ కానీ ఇక్కడ మీకు హ్యాండిల్ ఉంది చూసారా. ఎందుకంటే నాకు ఇప్పుడు కొంతమంది అల్యూమినియము ఆర్ కొంతమంది స్టీల్వి పెడతా ఉంటారు కదా డీప్ ఫ్రైస్కి. నాకు అది కాలుతుంది కదా సైడ్స్కి, అది పట్టుకోవడానికి రాదనమాట. ఇది హ్యాండే ఉంటుంది అనమాట. అందుకోసమే నేను ఇది నాన్ స్టిక్ యూజ్ చేస్తున్నా, ఇట్లా హ్యాండే ఉన్నది యూజ్ చేస్తున్నా. ఇది ఇంకా పర్ఫెక్ట్ అనిపించింది మురుకులకు కానీ, వడలకు కానీ, ఇంకేదైనా పూరీలకే కానీ ఇట్లా పట్టుకొని ఏదైనా మనకు ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట ఇది. సో అందుకోసమే నేను ఇది యూజ్ చేస్తాను. అట్లా స్టీల్వి అవన్నీ యూజ్ చేయొచ్చు కానీ అంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది, కాలుతూ ఉంటుంది అనమాట. సో ఇదన్నమాట, చూసారు కదా. 4 కప్స్ శనగపిండికి 1 కప్ రైస్ ఫ్లోర్ వేస్తే ఇలా ఇన్ని వచ్చాయి. సో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేయండి. అంటే శనగపిండితో చేయాలనుకుంటే.
సో అలా ఇలా ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది మెజర్మెంట్స్ నెక్స్ట్ టైం ఎంత వేయాలి, స్పూన్స్ ఆఫ్ కారం వేయాలి, సాల్ట్ వేయాలని తెలిసిపోతుంది. సో ఇదన్నమాట చేశాను, మీకు ఎలా ఉన్నాయో చూపిస్తా. సో చూడండి, చూసారు కదా, ఇలా అంటే ఇరిగిపోయినాయి అన్నీ. సో ఇంకా సో ఇలా నేను టేస్ట్ చేస్తాను. చూడండి ఆ క్రిస్పీ, మీకు సౌండ్ వినిపిస్తుందా క్రిస్పీది. ఈరోజు సంక్రాంతికి నేను చేయాలనుకున్న మురుకులు అండ్ మీకు చూపిద్దాం అనుకున్నా, ఇది అన్నమాట కదా ఈరోజు బ్లాగ్. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇది అన్నమాట. బాయ్ గైస్, టేక్ కేర్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.